అందరికీ ప్రైజ్ లార్డ్. చాలామంది క్రైస్తవులకు కానీ, చాలామంది సేవకులకు కానీ ప్రార్థనకి, ఆరాధనకి డిఫరెన్స్ ఏమాత్రం తెలియడం లేదు. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రార్థన అంటే దేవునితో మనం వ్యక్తిగతంగా గడుపుతాం చూసారా? అంటే మన హృదయంలో ఉన్న భావాన్ని దేవుని ఎదుట పెట్టడమే ప్రార్థన. మన హృదయంలో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడితే అది వేషధారణ ప్రార్థన అవుతుంది. మన హృదయంలో ఉన్న భావాన్ని దేవుని ఎదుట పెట్టడం ప్రార్థన. అంటే దేవా, నా జీవితంలో ఈ కార్యం నువ్వు జరిగించు. దేవా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించు. దేవుని మనం అడుగుతాం చూసారా? ఇది చేయమని, అది చేయమని. దాన్ని ప్రార్థన అంటారు. చాలామంది ప్రార్థనకి, ఆరాధనకి డిఫరెన్స్ తెలుసుకోవడం లేదు. మరి ఆరాధన అంటే మనం ప్రార్థించిన తర్వాత దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు చూసారా? దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని ఆరాధిస్తాం. దాన్ని ఆరాధన అంటారు. అంటే దేవా, నా జీవితంలో ఈ కొరత ఉంది, నువ్వు తీర్చినందుకు నీకు స్తోత్రములు. దేవా, ఒకప్పుడు పాపంలో ఉన్న నన్ను పాపం నుండి విడిపించినందుకు దేవానికి స్తోత్రములు. అంటే కృతజ్ఞత కలిగి దేవునికి తిరిగి మనం చెల్లిస్తాం చూసారా? దాన్ని ఆరాధన అంటారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తికి మనం హెల్ప్ చేసినప్పుడు ఆ పొందుకున్న వ్యక్తి తిరిగి మనకి ఏం చెప్తాడు? థ్యాంక్స్ అనే విధంగా కృతజ్ఞత కలిగి చెప్తాడు. అలాగే దేవుడు కూడా మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, మన జీవితంలో చేసిన మేలుని బట్టి తిరిగి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ చెల్లించకుండా ఇంకా చాలామంది ఎలా ఉంటారు? ప్రార్థనకి, ఆరాధనకి డిఫరెన్స్ తెలియకుండా దేవుణ్ణి అడుగుతారు, ఆయన ఇస్తాడు. ఇచ్చిన దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు. ఎందుకంటే ప్రార్థనకి, ఆరాధనకి డిఫరెన్స్, ప్రార్థనకి, ఆరాధనకి మధ్య ఉన్న వ్యత్యాసం వాళ్ళకి తెలియదు కాబట్టి. ప్రార్థన అంటే దేవుణ్ణి మనం అడుగుతాం చూసారా? అది ప్రార్థన. ఆరాధన అంటే దేవుణ్ణి మనం అడిగింది ఆయన ఇస్తాడు చూసారా? ఇచ్చినప్పుడు తిరిగి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలుని బట్టి మనం పౌలు గారు చెప్తాడు, నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధుడనై ఉన్నాను. అంటే దేవుడు మన జీవితాల్లో చేసుకుంటూ వస్తున్న మేలుని బట్టి దేవుని మనం ఎప్పుడూ స్తుతించాలి, ఎప్పుడూ ఆరాధించాలి. ఆయన్ని ప్రార్థించాలి, ఆయనకి ఆరాధించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా ప్రార్థన అంటే, ఆరాధన అంటే ఏంటో తేడా తెలుసుకోవాలి. రెండు మిక్స్ చేసి చేయొద్దు. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. అందుకే దేవుడు చెప్తాడు, నన్ను ఆరాధించోడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని. ప్రార్థన అంటే మనం దేవుడికి మనవి చేయడం. అంటే మన జీవితంలో జరగవలసిన కార్యముల కోసం మనం ప్రార్థించడం. మరి ఆరాధన అంటే మన జీవితంలో వాటి కోసం మనం ప్రార్థించిన తర్వాత దేవుడు మన జీవితంలో చేస్తాడు చూసారా? ఆ చేసిన వాటిని, పొందుకున్న వాటిని బట్టి తిరిగి మనం చెల్లించవలసింది ఆరాధన. ఈ రెండింటి డిఫరెన్స్ తెలుసుకోండి. ప్రార్థన వేరు, ఆరాధన వేరు. ప్రతి క్రైస్తవులు కూడా, ప్రతి సేవకుడు కూడా ఈ విషయాన్ని గ్రహించండి ఒకసారి.